బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు ఏ రెసిపీతో మేము ముందుకు వచ్చామంటే నేను బొబ్బట్లు చేస్తున్నా. ఎలా చేస్తానంటే ఆల్రెడీ నేను శనగపప్పు లోపల మనం పెట్టే అది స్వీటు నేను తయారు చేసేసాను ఆల్రెడీ. మనం పూర్ణాలే చేసుకుంటాం కదమ్మా. పూర్ణాలకి అది ఎలా మనం పచ్చెనగపప్పు నానబెట్టుకుంటాం అట్లా 1 గంట ముందు నానబెట్టుకోవచ్చు. కుదరకపోతే మనం కందిపప్పు ఎలా వేసుకుంటామో అలా అప్పటికప్పుడు కుక్కర్లో పెట్టేసుకుని 1 కప్పుకి 2 కప్పులన్నర నీళ్ళు పోసేసి మనం కుక్కర్ పెట్టేసామనుకో మంచిగా 3 విజిల్ 4 విజిల్ అప్పటికప్పుడు కడిగి పెట్టిన దానికి ఒక 3-4 విజిల్ తీయాలి. నానబెడితే కనుక 2 విజిల్కి ఉడికిపోతుంది. అది మనం బెజ్జాల దాంట్లో వడపోసేసి ఏం చేయాలంటే దాని నీళ్ళంతా పోతుంది. పోయినాక ఇలాగ మనం బెల్లం పొడి కానీ లేకపోతే మనకు కొంచెం దాంట్లో రాళ్ళు వస్తాయి అనుకుంటే మనం ఏం చేయాలంటే పొయ్యి మీద పెట్టి కొంచెం బెల్లం కరగనిచ్చి దాన్ని వడపోసుకుని 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం వేసేసి చక్కగా 2 కలిపి ఇది పప్పులు కొంచెం మెత్తగా ఉన్నాయనుకో మనం చేత్తో అంటేనే స్మాష్ అయిపోతాయి, ఇలా మెత్తగా అయిపోతాయి. లేకపోతే మిక్సీ పట్టేయాలి. లేకపోతే పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తి తిప్పేసేయాలి. మనం పప్పు గుత్తి తిప్పేసినా మన ముద్దపప్పులాగా మెత్తగా అయిపోతుంది. కొంచెం పలుకుగా ఉన్నది అనుకో ఏం చేస్తారంటే ఇది బొబ్బటికి పగులుతుంది కాబట్టి మైదా పిండి పగులుతుంది కాబట్టి పప్పు కనుక ఉన్నదనుకో ఏం చేస్తారంటే కొంచెం మిక్సీ పట్టండి. మిక్సీ పట్టేసేసి వాటర్ ఏం పోయకుండా మిక్సీ పట్టేసి ఈ బెల్లం పాకం పెట్టినాం కదా ఆ పాకం పప్పు దగ్గరికి వచ్చేదాకా చేయండి. మరి అంటే మనం పూర్ణాలకు కొంచెం దగ్గరికి వచ్చినా పర్వాలేదు. ఇదైతే కొంచెం ఇగో మనకి ఇలా ఉండాలి, కొంచెం ఇలా మెత్తగా ఇట్లా సాఫ్ట్గా ఇట్లా పల్చగా కొంచెం ఉండాలి. మరి కొంచెం మనం పూర్ణాలకు వచ్చినట్టే సేమ్ పూర్ణాలకు మనం ఎలా చేసుకుంటాం అలాగే ఇది ఇలా చేసేసుకుని మనం మీకు ఇంకా తెలుసు కదా అని నేను చూపించలేదు దీన్ని, ఆల్రెడీ మీకు తెలుసు కదా అని. ఇది మైదా వాడతారు బొబ్బట్లు అంటే ఎవరిష్టం అది. మైదా కూడా వాడచ్చు కానీ మైదా వాడితే మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండితో చేస్తున్నాను. ఆరోగ్యానికి పిల్లలకి అందరికీ మంచిది కాబట్టి మనం చపాతీలతో పాటే కదా గోధుమ పిండి వాడుతున్నాం. మైదా పిండి ఉన్నది కానీ నేను కలపలేదు, ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచిది, ఇది తింటే ఏం కాదని నేను గోధుమ పిండి కలిపాను. సేమ్ ఇది ఇలాగ దీన్ని కూడా ఇలాగా కొంచెం కొద్దిగా పలుచగా ఇలా వచ్చేటట్టు కలుపుకొని దీన్ని నానబెట్టాలి. 15 గంట సేపు నానబెడితే మంచిగా అది దగ్గరికి అయినాక చల్లారినాక దీన్ని కలుపుకొని పక్క పెట్టుకున్నాం అనుకో ఇది కూడా నానుతుంది. నానినాక మనం అప్పుడు మనకి ఇది కూడా ఎక్కువ అవసరం లేదమ్మా. 1 కప్పున్నర 2 కప్పులు మనం 2 కప్పులు తీసుకున్నాం. ఎందుకంటే 1 కప్పుకి బెల్లం అన్నీ కలిపితే ఇది వచ్చింది కదా మనకి స్వీటు. ఇది మిగిలింది అనుకో పిల్లలు తినేస్తారమ్మా, ఏం కాదు. కాకపోతే ఇది మనం ఎంత కావాలంటే అంత కలిపి పెట్టుకోండి. 2 కప్పులు వేస్తుంది అనుకో, ఎందుకంటే దీంట్లో చేసే కొద్ది కొంచెం మనకి మిగులుతూ ఉంటుంది కదా, అందుకని దీన్ని ఏం చేస్తారు ఇది ఉన్నదనుకోండి ఏం చేస్తారంటే ఇది మిగిలింది అనుకో ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం దోశలు పిండి రుబ్బుకున్నప్పుడు పూర్ణాలు వేసి పిల్లలు పెట్టచ్చు. లేకపోతే పిల్లలు స్వీట్ అనుకుని మంచిగా తినేస్తారు స్పూన్ వేసి ఇస్తే. అలా పనికొస్తుంది, ఇలా పనికొస్తుంది. మనం ఇది చపాతీ పిండి దీని పనుకో ఇది ఒకవేళ మిగిలింది అనుకో ఏమి ఖరాబ్ కాదు. ఎలా ఉంటుందంటే చపాతీ చేసుకోవచ్చు. మనం మైదా పిండి అనుకో చపాతీ చేసుకుని రాదు. ఇది అనుకో చపాతీ చేసుకుని మనం ఇది బొబ్బట్లు తిని చపాతీ కూడా తింటే మంచిగా ఒకరోజు టిఫిన్ అయిపోతుంది. చక్కగా చేసుకోండి. అదేనమ్మా అట్లాగే చేసుకోండి. ఈ చపాతీ పిండి ఎక్కువ ఉన్నా కూడా మనం ఒకవేళ మీరు చేసుకుని ఓపుకోలేదనుకోండి ఏం చేస్తారంటే ఒక బాక్స్లో ఒక కవర్లో పెట్టేసి దీన్ని బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పొద్దున్నే మళ్ళీ మనం చపాతీ చేసుకోవచ్చు. పూరి చేసుకుంటే ఆయిల్ లాగుతుంది, ఎందుకంటే పలచగా చేసాం కదా. ఇంత పలచగా చేసుకుంటే నూనె లాగేస్తుంది. చపాతీయే చేసుకోవాలి. దీన్ని చపాతీ చేసుకోండి. ఇంకా దీన్ని ఇప్పుడు ఎలా చేయాలి ఏంటన్నది మీకు ఇష్టం ఉంటే నేతితో చేసుకోండి అమ్మ. నేతితో కాల్చుకోండి, బాగుంటుంది. పిల్లలు అది ఇష్టపడతారంటే నెయ్యి. ఇప్పుడు ఎండాకాలం దాహం ఎక్కువ వేస్తుంది అనుకుంటే ఆయిల్తో కాల్చుకోండి. ఎలా చేసినా బాగుంటుంది. బొబ్బట్టు అంటే అసలు ఆంధ్ర స్పెషల్. పెళ్ళిళ్ళు ఏంటి పేరెంట్కి ఏంటి దేనికైనా ఆంధ్ర కూడా పూతరేకులు అంటే తెలంగాణలో కూడా స్పెషల్ ఉంటుందమ్మా. ఇక్కడ తెలంగాణ అమ్మాయి ఉన్నది, మాకు కూడా స్పెషల్ అంటున్నది ఆ అమ్మాయి. అందుకే నేను ఇలా మాట చెప్తున్నాను మీకు. తెలంగాణ అమ్మాయి ఉన్నది ఇక్కడ కూడా. తెలంగాణ స్పెషల్ అంటుంది. తెలంగాణ స్పెషల్ ఆంధ్ర స్పెషల్ ఏం కాదు కానీ మన సాంప్రదాయకం బొబ్బట్టు, పూర్ణం, పులిహార, గారె, పూతరేకు, సున్నుండ, అరిసె మన పద్ధతులు. మన పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి
అది కాదండి, నేను చెప్తున్నాను కదా, ఉగాదికి మనం చేసుకుంటాం తెలంగాణలో. ఉగాదిగా చేసుకుంటారు. మేము ఏ ఫంక్షన్ కైనా ఫస్ట్ ఇవన్నీ మీరు కామెంట్ చేయండి. నేనేమో ఉగాదికి తెలంగాణలో ఫస్ట్ బచ్చాలు అంటాం మనము, కానీ కాదు, వినట్లేరు. ఏమంటారు, బొబ్బట్లు ఫేమస్ అని అంటున్నారు. మీరే కామెంట్ చేసి చెప్పండి. నన్ను అసలు ఏమంటారు విననిస్తలేరు. కాదు, ఆంధ్రాలోనే అంటున్నారు. చెప్పండి, అసలు చెప్పండి అమ్మ, మీలో ఎంతమందికి నాది కరెక్టా కాదో చెప్పండి కామెంట్ చేసి. ఎందుకంటే కంపల్సరీగా మన సాంప్రదాయం అయితే, అంటే వీళ్ళ సాంప్రదాయం కాదనట్లేదు, వీళ్ళకి ఏంటంటే నాన్ వెజ్ సాంప్రదాయం. వీళ్ళకి పెళ్లిళ్ళలోనూ నాన్ వెజ్, అన్నింటిలోనూ నాన్ వెజ్. ఇక్కడ మనకి అలా కాదు, వీళ్ళకి ఉగాదికే స్పెషల్ ఇది. మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకుంటాం. పెళ్లిళ్ళకి పేరెంట్ కనుక అయితే కంపల్సరీగా ఇది పెట్టాల్సిందే. మనకు రాకపోతే స్వీట్ షాపులో ఆర్డర్ ఇచ్చి మరీ చేస్తారు దీన్ని. ఇది మాత్రం కరెక్ట్. పాప చిన్నది కదా, ఇక్కడే పెరిగింది కాబట్టి తనకు తెలీదు. ఇక్కడ ఈ ఉగాది చేసుకుంటారు. మనం ఉగాదికి ఏంటంటే మనం పులిహార, మామిడికాయ పులిహార, మామిడికాయ ఆ రోజు పచ్చడి చేస్తాము. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేస్తాం, పులిహార, ఇంకా పప్పు మామిడికాయ ఆ రోజు అన్నీ ఉంటుంటాయి కదా. మనం బచ్చాలు అంటారు కదా వీళ్ళు, మనమేమో ఇవి చేసుకోం. మనం ఈ తెలంగాణ వాళ్ళు ఉగాది చేసుకుంటారు. మనం ఏంటంటే ఇవే చేసుకుంటాం. మామిడికాయతో ఏ ఐటమ్స్ ఉంటాయో ఆ రోజు ఆ ఐటమ్స్ అన్నీ చేసుకుంటాం మనం. వీళ్ళేమో ఇది చేసుకుంటారు. మనమేమో ఎప్పటికైనా ఫంక్షన్స్ అది చేసుకుంటాం. ఇప్పుడు ఎలా చేయాలి, ఈ అమ్మాయి ఎక్కువ లెంత్ ఎక్కువ అయిపోతుంది, మాట్లాడొద్దని చెప్తుంది. అలా కాదండి, తెలంగాణ కదా, కొంచెం మంది చెప్పమని చెప్తున్నాను అంతే, అంతే మించి ఇంకేం లేదు. కూడా ఇక్కడ తెలంగాణ వచ్చి 32 ఏళ్ళు 33 ఏళ్ళు వచ్చేసినాయి అమ్మ. నేను తెలంగాణ అమ్మాయిని, కానీ ఆధార్ కార్డు తెలంగాణదే కదా. తెలంగాణ అమ్మాయిని. మా అబ్బాయి కూడా ఆంధ్రలో పుట్టిన ఇక్కడే ఉంటున్నాడు కాబట్టి మా అబ్బాయి కూడా తెలంగాణ. అలాగే నేను తెలంగాణ కాదనట్లేదు, నాకు ఇంక ఇక్కడే ఇష్టం. నాకు ఆంధ్ర వెళ్తే ఉండబుద్ధి కాదు, నాకు ఇక్కడే ఇష్టం. చూస్తారా, తెలంగాణ అంటే అంతే, అందరికి ఉండబుద్ధి అయింది. అందరికి ఏంటంటే తెలంగాణ అంటే అదో మంచి ప్రేమానుభూతి. అందుకని ఏం చేస్తానంటే ఇది ఎక్కడున్నా ఏమున్నా, అక్కడ అమ్మాయిని ఇక్కడ తెచ్చుకున్నా, ఇక్కడ అమ్మాయిని అక్కడ తెచ్చుకున్నా మన పద్ధతి సాంప్రదాయం మానం కాబట్టి మనం బొబ్బట్లు, అరిసె, పూర్ణాలు, గారెలు అన్నీ చేసుకోవాల్సిందే. అవి మాత్రం మర్చిపోవద్దు. అవి అప్పుడప్పుడు తింటే అదో టేస్ట్ మంచిగా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అది మిక్స్ చేసి చూపిస్తున్నా, ఓకేనా. ఇదిగో ఇట్లా మనకి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్ కానీ పాలు ప్యాకెట్స్ ఉంటాయి కానీ, ఇలా లేకపోతే ఇలా ఏమన్నా మన ఇంట్లో కవర్స్ వచ్చినాయి అనుకో, ఇలా కవర్ మీద పెట్టుకుని ఏముండదు, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది ఆడతా పాడితే చేసుకునే పని అనమాట, పెద్ద పని ఏమీ కాదు. ఆడతా పడితే మన గిన్నెలు తోముకుంటున్నాం, వంట చేసుకుంటున్నాం, పక్కన కుక్కర్ పెట్టేసి ఇది పెట్టేయచ్చు, ఈ పిండి కలుపుని పక్క పెట్టేసుకుని పిల్లలు తినే టైంకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసి పెడితే వేడి వేడి బొబ్బట్లు పిల్లలు మన ఇంట్లో ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా చేయండి, ఓకేనా. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుని ఒక్కొక్కటి మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. వేయాలి, మొత్తం ఆయిల్ అంతా రాయాలి. మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా పోయండి. నేను ఆయిల్ పూసుకుంటున్నా, ఆయిల్ పూసుకుంటున్నా కాదు రాసుకుంటున్నా. వీళ్ళ భాషలన్నీ నా ఆంధ్ర భాష అంతా పోయింది. మంచిగా ఆంధ్రలో మంచిగా అలాగేనండి అంటే మా మామయ్య గారు అలాగేనండి అవి బాబోయ్ అనివారు. అవన్నీ మానేసా, అన్నీ ఇక్కడ కలిసిపోయాను నేను, ఎలా కలిసిపోయా. నేటివిటీ అంటే నేటివిటీ అంటే మీరు పుట్టి పెరిగేది కాబట్టి ఆంధ్ర రావాలనిపిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చారు కాబట్టి తెలంగాణ వచ్చేస్తుంది అంతే. మొత్తం మీద మీదే గొప్ప. చూసారా, ఒప్పుకున్నారు. అందరు లైక్ చేయండి గట్టిగా, తెలంగాణ వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబర్స్ పెంచండి. బాగా యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ పెరగాలి. మనం ఇంకా మంచి వంటలు ఇంకా బాగా చేయాలి. నాకు ఎక్కువ అంటే బాగా బలం వస్తుంది అన్నమాట. వాళ్ళు పెరిగినంతరాని మనకి ఏమొస్తుంది అంటే, అబ్బా నన్ను ఇంతమందిని ఇష్టపడుతున్నారు, మనం ఇంతమంది నా వంట చూస్తున్నారా అని చూస్తారు, కానీ మనకు తెలియదు కదా. అదే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. అప్పుడు మనకి కసి వస్తుంది, ఎక్కడ ఏం వంటలు చేయాలి. నాలో ఇంకా మా నాన్నగారి స్వీట్ షాపు వంటలు కూడా అన్నీ బయటకు వస్తాయి. ఇలా భయపడుకుంటా కూర్చుని పేదలు ఎగురు చేపలు ఎగురు పెట్టి ఇక్కడతోనే అయిపోతాను నేను. స్వీట్లు హాట్లు అన్నీ చేస్తా. అందరు గబా 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 సబ్స్క్రైబ్ చేసుకుని, నాకు మా అత్తయ్య గారు ఓడియాలు పెట్టేవారు అంటే అవన్నీ పెట్టచ్చు, కానీ నేను ఒక్కదాన్నే ఉంటానమ్మా. ఎందుకు ఎవరు తినరు, ఎందుకు అవి స్టోర్ చేసి పెట్టుకొని ఏం చేసుకుంటామని నేను చేయట్లేదు అంతే. ఒకళ్ళు చూసి నేర్చుకోవడం కాదు, మా అత్తయ్య గారికి మొత్తం వంటలు వచ్చు. నేను మా అత్తయ్య గారి దగ్గరే నేర్చుకున్నాను. మా అత్తయ్య గారి పచ్చళ్ళు వచ్చు, పిండి వంటలని అవన్నీ అన్నీ వచ్చు. మా
మా అమ్మగారు కూడా స్వీట్ షాపు. మాకు నాకు అన్నీ వచ్చు, కానీ బయట పడతాకి నాకు ఇంకా కొంచెం లోపల అది ఉన్నది భయం. అది పోయి మీరు సబ్స్క్రైబర్ పెరిగి మీరు వచ్చేయండి ఇచ్చేయండి అని కామెంట్ చేస్తే మనకి ఇంకా బూస్ట్ ఇంకా వస్తుంది. అప్పుడు నేను ఇంకా బాగా చేస్తానని. ఇప్పుడు రావడానికి చాలా టైం పట్టింది, అవి చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అప్పుడు నేను చేస్తా. మీరు చూసారా, ఇలా అనుకుంటే మంచిగా సూపర్ ఉంటుంది. దీనిపైన మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి. నెయ్యి దాహం పొద్దమ్మ అనుకునే పని అయితే ఆయిల్ రాసుకోండి, తప్పేమీ లేదు. అప్పటికప్పుడు మరి స్టోర్ చేసుకోం కదా, కొంచెం కాబట్టి వేసుకోవచ్చు ఏదైనా కానీ. కొంచెం అలా నెయ్యి అంటే నెయ్యి ఇట్లా దానికోసం అంటున్నా. ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం అలా వేసుకుని అలా ఇచ్చామంటే ఆ స్మెల్కి మంచిగా ఉంటుంది. బొబ్బట్టు అంటే బొబ్బట్టు. ఇది కరెక్ట్ స్వీట్, కరెక్ట్గా అన్నీ కుదరాలి కానమ్మా, చాలా బాగుంటుంది. కానీ లోపల స్వీట్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఏదో చేసామన్న పేరుకి వీడియో చేస్తున్నాం కదా అని కొద్ది తీపి తక్కువైనా సూపర్ అయిపోయి చాలా బాగుంది అంటాం. లేకపోతే స్వీట్ ఎక్కువైపోయినా కానీ కరెక్ట్గా ఉందా అంటాం కాదు. దీనికి చేసే విధానం కూడా ఉంటుంది. ఆ విధానాన్ని బట్టి టేస్ట్లు వస్తాయి. కూరలేంటి వంటలేంటి అని మీ ముందేమో నటించేసి తర్వాత అరే కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకోవద్దు. నేను చేసుకునే కొన్ని వంటలు మీరు కూడా చేసుకోండి. ఇలాంటి కొన్ని ఈజీ ఉంటాయి కదా, ఇవి మాత్రం కంపల్సరీగా చేసుకోండి. తింటే మళ్ళీ పేరు అట్లా ఉండిపోవాలి. పలానోళ్ళ దగ్గర నేర్చుకున్నాం, మనం చూసాము బాగున్నదని పేరు ఉండిపోవాలి. అట్లా ఏదన్నా మనం ఒక సిచ్యువేషన్లో ఎవరి దగ్గర మనం నేర్చుకున్నాం అంటే అది జీవితాంతకాలం గుర్తుపెట్టుకుంటాం. అరే మనం వాళ్ళ దగ్గర ఇది నేర్చుకున్నాం కదా అని. ఎప్పుడు చేసినా వాళ్ళే గుర్తు వస్తారు మనకి. ఇది వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం కాబట్టి ఈ వంట మనకు వచ్చు అని. అట్లా మీరు అలా చేసుకోండి. మనకి ఎండాకాలం కాదు దాహం అవుతుంది, కానీ ఆయిల్ కూడా తక్కువ వేసుకుని ఏం పర్వాలేదు. ఇది చపాతీ పిండి కాబట్టి ఇదిగో ఇలా కలుసుకొని మంచిగా దీనికి మీరు ఏంటంటే ఇది సాగదు ఎక్కువ. మైదా పిండి అయితే సాగుతుంది, ఇది చక్కగా సాగదు. చక్కగా మీరు నూనె తక్కువ వేసుకున్నా కూడా చపాతీలాగే ఉంటుంది కాబట్టి మెత్తగా కలుపుకుంటే చల్లారినా కూడా బాగుంటుంది. మీరు గోధుమ పిండితోనే ట్రై చేయండి, ఏది తిన్నా గోధుమ పిండితోనే ట్రై చేయండి. హెల్దీ ఫుడ్ మంచిగా ఇట్లాగే ఇంకా చేస్తా. మనిషి ఫోటో వచ్చదా ఏంటిది చాలే. మరి జీవి మీద ఎరచిపుట్టేటట్టు చేసి కుప్పలు అక్కడేసి అమ్మ చిన్నప్పుడు మా నాన్నగారు ఇలా టమాటా చేసేవారు. ఇప్పుడు బొబ్బట్లు టమాటాలు చేసేవారు మా నాన్నగారు. ఆ టమాటాలు కూడా చేస్తాను నేను. అప్పుడప్పుడు సైడ్ పలిగిద్దండి, ఏం కాదు. టేస్ట్ ఇట్లా పగిలినా కూడా మనం ఇదే పడుతుంది. బొబ్బట్టు అన్నాక మనకు తెలిసిందే కదా, ఇట్లా పగుళ్ళు పైన పగుళ్ళు వస్తూనే ఉంటాయి, ఏం పర్వాలేదు. కానీ టేస్ట్ అయితే హైలైట్ ఉంటాయండి. ఎందుకంటే గ్యాస్ మీద మగ్గినప్పుడు కూడా సైడ్ లో నుంచి లైట్ గా బెల్లం కరిగి వస్తుంది కదా, ఆ ఫ్లేవర్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. యాక్చువల్ గా బొబ్బట్లు నా కోసం చేస్తున్నారు, నేను అడిగాను అనమాట. మూడో నెల కాదండి, జోక్ చేస్తున్నారు. ఉట్టిగానే అమ్మా, ఉట్టిగానే అనుకున్నారు. ఉట్టిగా అంటున్నా. ఏమన్నా అదేంటి ఉగాదికి చేసుకుందామని మనం చేసుకోం కదా, ఈ పండగకని చేయలేదు. మీకు నేర్చుకుంటారు కదా, చూపిద్దాము. అమ్మాయి కూడా చేసుకుంటే బాగుంటుంది అమ్మగారు అన్నారు. అందుకని సరే చేద్దామమ్మా అని ఇద్దరం అనుకుని చేస్తున్నాం. ఇది వీడియో తీద్దాం, అందరు నేర్చుకుంటారమ్మా, మీరు చేయండి అన్నది అమ్మాయి. ఉగాదికి ఎలా మనం చేసుకోం కదా, అందరూ చేసుకుంటారు కదా. ఇప్పుడు చేస్తే అందరూ చూస్తారు కదా మన వీడియో అని ఇప్పుడు నేను చేస్తున్నానమాట. ఇలా పెట్టేసి వస్తే అయిపోతుంది. యాక్చువల్గా మీకు తెలియదండి, మేము వీడియో తీసేటప్పుడు అయితే చాలా వరకు నవ్వి కింద పడి కొట్టుకుంటాం. యాక్చువల్గా నేనే ఫస్ట్. ఎందుకంటే అంటే ఒక వర్డ్ అనిపోయి ఇంకో వర్డ్ రెస్పెక్ట్ గా ఉండాలి కదండి యూట్యూబ్. నాకు తెలియదు కదమ్మా, కొంచెం భాష నాకు రాదు. కొన్ని ఏదో కొంచెం అదే మిస్టేక్స్ అయ్యి జరుగుతుంటాయి నా వల్లే. ఆయన నవ్వుకుంటుంది, ఈ అమ్మాయి కింద పడి నవ్వుతుంది, కడుపులో నొప్పి వచ్చేటట్టు నవ్వుతుంది. కానీ అవి పెట్టను నేను బాగోదని. అమ్మ మస్తు నవ్వుతుంది ఈ అమ్మాయి నా మాటలకి. అంటే నాకు మాట్లాడితే వేరేగా ఉంటది కదా, నేను ఇంకా బాగా మాట్లాడతలేదమ్మా, కొంచెం అదొకలాగా ఉంటది అన్నమాట. ఒరిజినల్ ఆంధ్ర లాంగ్వేజ్ అంటే యాక్చువల్లీ ఏంటంటే గోదావరి అన్నమాట.
మేము గోదావరి అంటారు కదా, అలా అనమాట. ఒరిజినల్ గోదావరీస్ అనమాట. అదే భీమవరం పాలకొల్లు అంటే అది రెస్పెక్ట్ ఇచ్చి చూసుకుంటారు అనమాట. అక్కడ మాత్రం అసలు తగ్గరు అనమాట. ఎలాంటి వాళ్ళైనా సరే కానీ నాకు అక్కడ చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే రెస్పెక్ట్ ఇచ్చి తీసుకుంటారు ఎవరైనా సరే. ఏంటమ్మా ఏంటన్నా అంతే, అంతవరకే. అంతేగాని ఏంటి ఏం చేస్తున్నావు అది ఇది అని మాత్రం మాట్లాడరు. నిజంగా చిన్నోళ్ళనైనా సరే గానీ అలా మాట్లాడతారు. చాలా ఇష్టం. నచ్చదు కానమ్మా, అటు సైడ్ వాళ్ళు అంటే నచ్చరు. అమ్మో ఎందుకమ్మా అట్లా మాట్లాడతారు అంటారు కానీ కానీ ఒక్కసారి గనక మా సైడ్ గనక ఒకసారి వచ్చారు అనుకోండి, మనం కూడా చాలా బాగా మాట్లాడతాం. మనకు కూడా అనిపిస్తుంది అమ్మ ఇంత ప్రేమలు చూపిస్తారు వీళ్ళు, ఇక్కడ ఇంతలా ఉంటారంట. అదేమి నటించడం కాదమ్మా, ఒరిజినల్ ప్రేమలే ఉంటాయి అక్కడ. మనకు ఆస్తులు లేకపోయినా గానీ ఒరిజినల్ ప్రేమలు ఉంటాయి. ఇది మాత్రం నిజమండి. ఒరిజినల్ ప్రేమ ఉంటది. నటించారు అక్కడ వాళ్ళంటే మా చుట్టాలు ఎవరు కాదు కదా, మొత్తం అందరూ మన చుట్టాలు కాదు కదా. ఏదో మనం పుట్టాము, నేను ఏదో 14 ఏళ్ళు ఏమో ఉన్నాను అంతే అక్కడ. పుట్టినాక తర్వాత ఇక్కడే ఉన్నాను నేను. మా అమ్మోళ్ళ ఇంటికి కూడా ఎక్కువ వెళ్ళాను నేను, అసలు ఇక్కడే ఉంటాను. మొన్న మీకు చెప్పాను కదా, నేను 14 వెళ్ళి 15 రాగానే నాకు పెళ్ళి అయింది. అప్పటి నుంచి ఇప్పటికి నేను ఇక్కడే ఉన్నా. అలాగే నేను ప్రేమ లేదని అక్కడ చెప్తున్నా. అక్కడ మనస్తత్వాలు బాగుంటాయి. అంటే మీరు 14 years పెళ్లి చేసుకున్నారు? 14 వెళ్ళి 15 వచ్చినాయేమో పెళ్ళి అయింది నాకు. అందుకే సీన్ సార్ అంటే అంతలా చూసుకున్నారు నన్ను. అంత చిన్న వయసులో వచ్చినా మా అత్తయ్య మావయ్య నన్ను అట్లా చూసుకున్నారు. అసలు ఏది వచ్చినా రాకపోయినా నాకు వంటలు వచ్చాయి కాదు, ఏం వచ్చాయి కాదు. మా అత్తయ్య చేసేది అన్నీ చూపించేది. నన్ను అసలు ఏం అనేవారు కాదు, నువ్వు చెయ్యమ్మా అది చెయ్యి ఇచ్చే అనేవారు కాదు అసలు. మామయ్య పొలం వెళ్ళేవారు, ఆ అత్తయ్య నేను లేచేటప్పటికి అమ్మ వంట కూడా స్టార్ట్ చేసేది. చూసారండి, బెల్లం కరుగుతుంది అని నేను చెప్పాను. బెల్లం కరిగి అది ఇట్లా సైడ్ కోసం చెప్పాను. అది చూసారండి, అదనమాట. ఆ ఫ్లేవర్ అంటే నాకు పిచ్చి అంటే పిచ్చి ఇష్టం అనమాట. చాలా చాలా ఇష్టం అనమాట. యాక్చువల్గా చూడండి, నేనే ఆస్వాదిస్తాను ఫస్ట్. మీరు ఫస్ట్ నేను ఏది చేసినా కూడా ఎందుకంటేనమ్మా మనమే తినేసి మనమే బాగుందని చెప్పడం కాదు, పక్కన వాళ్ళు కూడా నేను టేస్ట్ చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఈ పాప ఉంది, దివ్య అని పాప ఉంది. అమ్మాయి చూస్తే ఈవిడికి ఎప్పుడు తింటది అంటే నచ్చుతుందిలే, ఈవిడ ఏమి బాగా అంటారు కదా. పెదయాడి సినిమాలో ఏదో సాంగ్లో నీ సాక్ష్యం పనికిరాదురా అన్నట్టు, నీ సాక్ష్యం పనికిరాదురా అని చెప్పినట్టు ఈమె చెప్తే మనకి, మరి మీరు చెప్తే ఈ అమ్మాయి రోజు తింటది అంటే నచ్చింది అనుకుంటారు. మా పక్కన వాళ్ళు, మా చుట్టాలందరికీ, ఈ పక్కన వాళ్ళు, మా ఫ్రెండ్స్కి అందరికీ ఇస్తా. బాగుంది అంటారు, టేస్ట్ బాగుంది అని వంటని మనం గొప్ప చెప్పుకుంటామేమో, ఇది బాగుందా ఏమో ఈవిడిది వంట మనకి ఏం తెలుసు అనుకుంటారని వాళ్ళకి కూడా వాళ్ళు నా వీడియోలు చూస్తారు. అందుకు వాళ్ళకి చూపిస్తే లక్ష్మి గారు మీరు బాగా చేస్తున్నారండి, లక్ష్మి గారు మీరు బాగా చేస్తారు, అదండి ఇదండి అంటారు వాళ్ళు వచ్చి. అది మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. వాళ్ళు ఇప్పుడప్పుడే తర్వాత ముందు చూపిస్తానమ్మా. వాళ్ళు కూడా వాళ్ళని ముందు మీకు కూడా పరిచయం చేస్తా. అలా తినేటప్పుడు టేస్ట్ చేసేటప్పుడు మీకు వీడియో తీసి అందరినీ పరిచయం చేస్తా. ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరు ముందుకు రారు కదమ్మా, కొంచెం నాకే టైం పట్టింది. మా వారు మేడం నువ్వు వీడియోలు తీ, నువ్వు వంటలు చేస్తావు కదా తీ అంటేనే నేను ఛానల్ తర్వాత ఇప్పుడు చెయ్యాలి, లేదు చేద్దాం వీడియోలు చేద్దామని ఇప్పుడు ముందుకు వచ్చాను. నేను చేస్తానమ్మా. వాళ్ళు కూడా రావాలంటే ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు నేను మీ వంకసూతలు కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతున్నా. మీరు మీ వంకసూత మాట్లాడితే నేను మాట్లాడినా అసలు ఇప్పుడు కూడా. అలాగేనమ్మా, సరేనమ్మా, ఇలాగేనండి, సరేనమ్మా అని చెప్తాను. మిమ్మల్ని చూతలేదు కాబట్టి ఎన్ని మాటలు మాట్లాడుతున్నా. కొంచెం నాకు భయం అమ్మా, ఎవరైనా ఏమైనా అంటారేమో, ఏమన్నా అనుకుంటారేమో, ఏం మాట్లాడితే ఏం తప్పు అవుతుందో అని భయం అన్నమాట. అలాగా ఒకసారి సబ్స్క్రైబర్స్ అందరూ మా అబ్బాయి పెళ్ళికి మిమ్మల్ని అందరిని పిలుస్తా. తప్పకుండా మర్చిపోకుండా అందరు రండి. ఎక్కడ ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలీదు. దేవుడి దేవాలు అన్నీ బాగా జరిగితే అందరినీ పిలుస్తాం. మీరందరూ అంత ఫ్రెండ్స్ అయిపోవాలి. మనకి మీరేదో సబ్స్క్రైబ్ చేసుకుంటారనో, మీరేదో లైక్ ఇస్తారని ఈ మాటలు చెప్తలే. మా ఆంధ్ర వాళ్ళకి ప్రేమ ఇది. ఇక అంటే ఆంధ్ర తెలంగాణ అనుకోండి, అంతకు ముందు మాత్రం మనది ఐక్య ఆంధ్ర అనమాట. సో అట్లా అనుకుంటే ప్రేమల గురించి చెప్పుకుంటే మాది అట్లా మర్చిపోయే ప్రేమలు కాదమ్మా. అంటే మనవి కూడా మర్చిపోలేము. ఏమున్నా లేకపోతే అంటే ఇక్కడ వేరు, ఇక్కడ కొంచెం వేరుగా ఉంటది. ఎందుకంటే ఇక్కడ ప్రేమలు ఉంటాయి కానీ ఇక్కడ ఎక్కువ మటుకు ఒక రకం ప్రేమ, అక్కడ ఒక రకం ప్రేమ అన్నమాట. మీకు తెలియదు కదా. ఆనందన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తా. అసలు ఎలా ఉంటారంటే నేనేం చెప్పను వాళ్ళకి, మీరు ఎలా చూసుకోండి అలా చూసుకోండి అని మీరే చూస్తారు. అక్కడికి వెళ్తే దేవుడి దేవాలు అన్నీ సెట్ అవ్వాలి, మంచిగా కుదరాలి, మంచి అబ్బాయి మంచి అమ్మాయి కావాలి. నేను ఎట్లా వచ్చాను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి, మా కోడలు కూడా అట్లా రావాలని నేను కోరుకుంటున్నా. లక్షణమైన కుదురుగా అయిన అమ్మాయి వస్తే చాలు.
నేను అదే కోరుకున్నా, మా అబ్బాయి మనస్తత్వానికి సెట్ అయ్యే అమ్మాయి రావాలి. వచ్చిందంటే అప్పుడు మా అందరినీ ఫంక్షన్ పెట్టుకుంటే ప్రతి ఒక్కటి మీకు చెప్తాను, అందరికి చెప్తాము, అందరినీ పెళ్ళికి పిలుస్తాము. అందరు రండి, మీకు కుదిరిన వాళ్ళు అందరూ రావాలి. అవసరమైతే బస్సులు కూడా వేస్తాం. అప్పుడు నేనే ఉండి గైడ్ చేస్తాను. అదే ఓకే. ఎందుకంటే మాకు ఒక్కడేనమ్మా అబ్బాయి, తెలియని వాళ్ళకి కదా చెప్పాలి కదా. ఒక్కడే బాబు మాకు. ఇంకొక అమ్మాయి అబ్బాయి ఉంటే పెద్దోడి పెళ్ళి ఇలా చేసేసి చిన్నోడి పెళ్ళి చేయొచ్చు అనుకుంటూ ఒక్కడే కాబట్టి నా కోరిక మా అబ్బాయి పెళ్ళి బాగా చేయాలని. కానీ ఒక్కడు మాత్రం చాలా బాధ, మా వారు లేరన్న బాధ. అయితే నాకు ఏదైనా ఫంక్షన్ వస్తే చాలా అడావుడి చేస్తాను అనమాట. నేను చాలా అడావుడిగా ఉంటాను. నేను అట్లా ఇలా ఇలా అలా అని సంతోషం తట్టుకోలేను నేను. చుట్టాలన్నీ కలుస్తాము, చేస్తామన్న సంతోషం ఎక్కువ ఉంటుంది. దేవుడు నాకు అదొకటే మిస్ అయింది. దేవుడు ఎందుకు అట్లా చేసాడో నాకు తెలీదు. కానీ ఆయనది లేరన్న బాధ తప్పితే ఇక మీరు అందరూ పెద్దల కింద చేయాలి, చేద్దాం. ఒక్క నిమిషం అండి, అలా బాధగా ఉన్నారు కదా, కొంచెం కూల్ చేద్దాం. ఒక్కసారి ఫేస్ అబ్జర్వ్ చేస్తే చెమటలు చూసాయండి ఎలా కారుతున్నాయి, లీటర్ లీటర్ వాటర్ వచ్చేస్తున్నాయి. మనకేమో మరి మనం ఏదో ఒకటి చేయాలి కదమ్మా ఇందులోకి వచ్చినాక. ఇప్పుడు వీడియో చేసామనుకో ఏమనిపిస్తుంది అంటే నాకు ఇప్పుడు ఒక గ్లాస్ మంచిలు తగిన వీడియో తీయాలనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏం చేసామో వాళ్ళకి చూపిస్తే బాగుంటుంది కదా. వాళ్ళు మన కోసం పని అంతా చేసి అంటే నేను అలాగే చూస్తాను అనమాట వీడియోలు. ఎవరైనా వీడియో చూసినప్పుడు అమ్మ గబగబా పని చేసేసుకుని వాళ్ళు వీడియో ఏం తీసారు, వాళ్ళు ఏమంటారు, ఏమంటేనే పర్వాలేదు, ఏం తీసారో వంట, నేను వంట చూడాలి వాళ్ళది. గబగబా పని చేసేసుకుని టీవీ దగ్గర కూర్చుని ఇది వరకు నాకు ఒకప్పుడు పాటలు అంటే ఇష్టం, పాత పాటలు. మా వారేనివారు, ఏంటి మేడం నువ్వు అత్త మాట అసలు ఎప్పుడు పుట్టావు నువ్వు, ఎప్పుడో నేనే ఇంకా పుట్టలేదే మా పాటలు వింటావేంటి అనేవారు. అలా నాకు పాటలు అంటే ఇష్టం అన్నమాట. అవి పెట్టుకుని దాన్ని టీవీలో పెట్టి పెద్ద సౌండ్ పెట్టినదని. అలాంటిది ఇప్పుడు ఏమైపోతుందంటే నేను వంటలు చేయకముందు నుంచి కూడా వంటలు చూస్తాను. అయ్యో వాళ్ళు అంత కష్టపడి చేస్తున్నారు పాపం, వాళ్ళు ఇలా చేసుకుంటున్నారు, వాళ్ళు ఎలా వండుకుంటారు ఇప్పుడు అని అనుకుంటాను అనమాట. ఆ ఫీలింగ్తో చూస్తాను. అలా ఇప్పుడు నాది కూడా ఏమో నేను అలా ఊహించుకునేదాన్ని కదా, ఇప్పుడు నన్ను కూడా అలా చూస్తున్నారేమో అనేసి ఏం చేసినా మనం వాళ్ళకి చూపించాలి, ఏం చేసినా వాళ్ళకి చూపించాలి. నేను వాళ్ళు ఏం కూర వండుకున్నా సరే, ఏది మజ్జిగ వేసుకుని తిన్నా కూడా వాళ్ళకి చూపించాలి అని అంత ఇష్టమైపోయింది అన్నమాట నాకు. ఎంత కష్టం అన్నా, ఏ కష్టం అంటే పెద్ద కష్టం కాదు కానీ ఒక్కదానికి ఏం తింటామని నేను అసలు గమ్మున వంట చేయనమ్మా. ఎందుకంటే ఎవరన్నా ఉంటే మా అబ్బాయి ఉన్నా ఎవరన్నా ఉంటే ఆయన ఉంటే పరుగులెట్టుకుంటూ చేయటం, ఆయనకి ఏం కావాలి, ఆయన టిఫిన్ తింటారా ఏం తింటారని. ఇప్పుడు నేను ఒక్కదాని నుండి అసలు నాకు వంట చేసుకోబోద్ది కాదు, ఏదో ఒకటి తినసలు ఏమవుతుంది, ఇప్పుడు తినకపోతే ఏమవుతుంది, నేను తగ్గుతానేమో, బక్కగా అవుతానేమో అని తినను అసలు గమ్మున నేను. కానీ ఒంటి తీరువేమో లావ్ అవుతున్నా, ఎంత ట్రై చేసినా తగ్గుతులేదు. నేను పొద్దునుంచి ఈరోజు అసలు ఏం ముట్టుకోను అసలు, అయినా కానీ కొంచెం కూడా తగ్గను చూడండి. అదే ఒంటి తీరువా, అదే ఇంత అలానే నాకు నీరసం రాదు. మంచిగా పని చేసుకుంటా, ఎంత పనున్నా చేసుకుంటాను నేను. అలా డీలా పడిపోయి నాకు బాగాలేదని నేను అస్సలు ఫీల్ అవ్వను. ఎప్పుడు కూడా మంచిగా చేసుకుంటా పని. నాకు ఇష్టం పని చేసుకోవటం అంటే, వంటలు చేసినా పని చేసినా ఇష్టం నాకు. నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా వంటలు చేస్తానంట. అట్లా కొన్ని సందర్భాల వల్ల నేను వంట చేసుకోవడానికి మిగిలిపోతాయి, ఎందుకు ఊరికి వేస్ట్ ఎందుకని నాకు పడేయటం అలాంటివి కూడా పెద్ద ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు మనం ఇది చేస్తున్నాం కాబట్టి కంపల్సరిగా వండి చూపించాలి, వీళ్ళకి నేర్చుకుంటారు మన వల్ల. ఎవరో 10 మందిలో ఒకళ్ళనే నేర్చుకుంటారు, మన వీడియో చూసి నేర్చుకుంటారు. ఏదో ఒకటి ఉప్పుగారం పడుతుంది, సింపుల్ వంట ఏదో చేస్తాను, ఏ టమాటా కూర లేదా ఏ ఆలుగడ్డ కూర వండుతున్నాను కదా, ఏదో ఒకటి మీకు ఉపయోగపడుతుంది సింపుల్గా. కొంతమంది పిల్లలు మసాలాలు తినని పిల్లలు ఉంటారు, అవి ఏం తినని పిల్లలు ఉంటారు. వాళ్ళకైనా సరే ఆలుగడ్డ ఉంది కదా, మన ఆంటీ చూపించింది కదా, ఇలా వండేసుకుంటే అయిపోద్దేమో అని అనుకుని అది కూడా చూపించాలని మొన్న మీకు టమాటా పులుసు అని ఆలుగడ్డ కూర వండి చూపించాను కదా, పెట్టాను కదా, వడియాల పులుసు అయ్యిని అలా అని. ఆ వంటలు రావని కాదు, నాకంటే బాగా చేసేవాళ్ళు మస్తు మంది ఉన్నారు, కానీ ఎవరి వంట వాళ్ళకే ఇష్టం. కానీ అట్లా ఫీల్ అవుతాను అనమాట నేను. అంటే రేపొద్దున మా మనవాళ్ళు వాళ్ళ పిల్లలు నేను పోయినా కూడా ఈ వీడియోలు అలా ఉండాలని కోరికతో చేస్తున్నాను. నేను ఇది ఇష్టంతో చేస్తున్నా. మా వారు చెప్పారు చేయి మేడం అన్నారు, ఆయన లేరు, ఆయన కోరిక కూడా నాకు చేయాలని వీడియో అని. వద్దయ్యా ఎందుకున్నా ఆయన అల్లని బాబు, నాకు భయం బాబు అనేదాన్ని. కానీ ఇప్పుడు ఉంటే ఆయన సంతోషించేవారు. నువ్వు చేస్తావు మేడం, నువ్వు చెయ్యి, నువ్వు ఎందుకు చెయ్యి,
నువ్వు చెయ్యి వంటలు చేయి. ఒకేసారి అన్ని వంటలు చేసి ఒక్కొక్క రోజు ఒక వీడియో పెట్టని చెప్పేవారు. వద్దు నేను చేయను అయ్యా, నాకు ఎంకొచ్చింది నేను చేయను, నా పని నాకు సరిపోతుంది నేను చేయను అనేదాన్ని. ఇప్పుడు ఆయన తలుసుకుంటూ చేస్తానమాట. ఆయనే గుర్తొస్తారు నాకు ఇది చేశానంటే. దానికోసం నేను మీ ముందుకు వచ్చాను, అదే నేను అసలు రానమ్మా. కనీసం ఇక్కడే మనకు అడుగు నీళ్ళలో కిరాణా షాప్ ఉంటుంది. ఒక అడుగు నీళ్ళు ఏమి లేకపోయినా హరి అన్న అబ్బాయి మా దగ్గర ఉంటాడు. మా అబ్బాయి మా దగ్గరే ఉంటాడు. ఆ అబ్బాయి తేవాలి. కానీ నేను కనీసం పాలు, కనీసం కాఫీ పొడి అయిపోయినా నేను తేను. కోడిగుడ్డు అయిపోయినా ఆయన ఎక్కడున్నా ఏదైనా ఊరు వెళ్ళినా నాకు అన్నీ ఆయన తెచ్చి ఇచ్చి వెళ్తాడు. చూసారమ్మా బొబ్బట్లు, వేడి వేడి బొబ్బట్లు చూసారా. ఇలాగే చేసుకోండి. ఈరోజు చాలాసేపు చాలా ఎక్కువ మాట్లాడేశాను. తెలంగాణ ఆంధ్రాని విడదీయటం, వాళ్ళ కోపాలు వస్తాయని తెలంగాణ వాళ్ళు కూడా మనం చూస్తారు, మన సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు. ఏమనుకోవద్దు మీరు, అట్లా సరదాగా మాట్లాడాను నేను. ఇది చేసుకుని చూడండి మీరు కూడా చేసుకుని. అంటే మీకు తెలియదు కాబట్టి మా ఆంధ్ర వాళ్ళు ఇట్లా ఉంటారని మీరు కూడా ఒకసారి చూడండి. బాగుంటుంది. అక్కడ ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళతో ఉండండి, తెలుస్తుంది మీకు. చాలా బాగుంటారని చెప్తున్నా. వీళ్ళు దుర్మార్గులు అంటే వాళ్ళు మంచి కాదు, ఇద్దరు సేమ్. నేను వచ్చిన నుంచి ఇక్కడే ఉన్నాను. అదేనా ఇదేనమ్మా బొబ్బట్లు చేశాను కదా, సింపుల్గా చాలా బాగుంటాయి అన్నమాట. మీకు మళ్ళీ తినేటప్పుడు కూడా చూపిస్తాను. ఇలా చేసుకోండి. ఎలా ఉన్నదో మీరు కూడా చేసుకుని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చేసుకోండి సబ్స్క్రైబర్స్. పక్కనున్న బెల్ గంట కొట్టండి. సరేనమ్మా, ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. నా వీడియోలని లైక్ చేస్తారని కోరుకుంటున్నా. ఓకేనమ్మా, బాయ్. చూసారమ్మా, ఇందాక నేను బొబ్బట్లు చేశాను కదా, ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపిస్తున్నా. చూసారా బొబ్బట్లు ఎలా ఉన్నాయో, చక్కగా ఎంత బాగా కాలినాయో చూడండి. స్వీట్ అది పెట్టుకుని మనం ఎంత బాగున్నాయో. ఇలా మీరు మైదాతో కాకుండా మైదా పిండి చల్లారినాక సాగినట్టు ఉంటాయి. ఇట్లా చపాతీ పిండి, గోధుమ పిండితో చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇందాక చేశాను కదా, చూడండి అమ్మా, టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. చాలా బాగున్నాయి, మెత్తగా స్మూతీగా, స్వీట్ అది కట్టుకున్నది, చాలా బాగున్నాయి. ఇలా చేసుకోండి. ఓకేనా? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.